నా పేరు కె భీమరాజ్ అండి. నేను దండకారణ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ఉన్నాను. అంటే ఈరోజు మేము ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఐటీడీఏలో జరుగుతున్నటువంటి అక్రమ నియామకాలు, అక్రమ బదిలీలు అనే విషయం మీద మేము ప్రస్తావన చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక అంటే ట్రైబ్ని భగీరథి అనే సూపరింటెండెంట్ని ఆయన బలవంతంగా పార్వతీపురం ఐటీడీఏలో వేయడం జరిగింది. ఇది ఏ విధంగా చూసినా సరైన విధానం కాదు. ఈ విధానాన్ని వెంటనే తక్షణమే విరమించుకొని ఆ భగీరథి అనే సూపరింటెండెంట్ని తక్షణమే ఐటీడీఏ పాడేరులో మళ్ళీ నియమించాలని మేము కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కొంతమంది రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క స్వార్థము, వ్యక్తిగతమైనటువంటి కక్షలతో చేసినటువంటి కార్యక్రమాన్ని మేము అనుకుంటున్నాం. ఇది ఎంతవరకు సమంజసం అంటే గతంలో ఇదే ఐటీడీఏలో చేసినటువంటి ఒక సీనియర్ అసిస్టెంట్గా చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డిని ఈ పాడేరు ఐటీడీఏలో నియమించడానికి అనేక ఏర్పాట్లు చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈయన గతంలో పార్వతీపురంలో చేసేటటువంటి సమయంలో సిఆర్టీల నుండి అనేక ముడుపులు తీసుకొని ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐటీడీఏ పిఓ గారు ఆయన పద్ధతి సరిగా లేదు అని ఆయన అనేక ముడుపులు తీసుకున్నటువంటి నేరారోపణలు ఉన్నాయని ఆయన వెంటనే ఆ గురుకులం సెల్లుకి ఆయన్ని పంపించడం జరిగింది. అటువంటి వ్యక్తిని ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా, ఎంతో గొప్ప వ్యక్తిగా ఈ పెద్ద మన స్టేట్లోనే పెద్ద ఐటీడీఏలో ఆయన్ని మళ్ళీ ఇక్కడ పాడేరు ఐటీడీఏలో నియమించడానికి కొంతమంది చొరవ చూపుతున్నారు. ఇది వెంటనే తక్షణమే విరమించుకోవాలి. లేని పక్షంలో వీటిపై మేము అనేక ప్రజా సంఘాలతో కలిసి అనేక కార్యక్రమాలు చేస్తూ, కరపత్రాలు విడుదల చేస్తూ వీటిని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉధృతమైనటువంటి ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని, అలాగే దీని వెనకాల ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నాయకులంతా కూడా దీన్ని తమ మనస్సాక్షిగా ఆలోచన చేసి వెంటనే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని వెంటనే వారు విరమించుకోవాలని, అలాగే అటువంటివి ప్రోత్సహించినట్లయితే వారు తాము అంటే ప్రజల మధ్య, గిరిజన ప్రజల మధ్య వాళ్ళు నిర్దోషులుగా నిలబడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా తాము తక్షణమే ఇటువంటి కార్యక్రమాన్ని విరమించుకోవాలి. అలాగే మేము ఈ విషయంపై పాడేరు ఐటీడీఏ పిఓ అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ వారిని ఆయన ఇచ్చినటువంటి మెమోరాండాన్ని మేము సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటిని పరిశీలించి వెంటనే ఎవరైతే ట్రైబల్ డైరెక్టర్ విజయవాడ వారు, అమరావతి వారు వెంటనే వీటి మీద తగు చర్యలు తీసుకొని వెంటనే ఇక్కడ ఆయన్ని రీపోస్టింగ్ ఇచ్చేలాగా తక్షణమే ఏర్పాటు చేయాలని మేము ఇంతటితో కోరుతున్నాం.